అయిపోయింది, అంతా అయిపోయింది. సామాన్య సూర్యుల పెళ్లి ఇక నల్లేరు మీద నడకే. వాళ్ళు పెళ్ళైతే శామ్ నా కోడలవుతుందని నేనెంతో సంబరపడ్డాను. కానీ శామ్ వాళ్ళ నానేమో తనని అమెరికా వచ్చేయమన్నాడు. శామ్ వెళ్ళిపోతుంది. ఇక నా ఆశ నిరాశ అయినట్టే. అక్క వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకున్నాను. రామ్మరా. ఏంటక్క, అసలే బాధలో ఉంటే నీ మాటలతో ఇంకా హింసిస్తావెందుకు? నీకెందుకు బాధ? నీ కొడుకు పెళ్లి ఆ సామాన్యత జరిగిపోతుంది కదా. అయితే గీత నేనే బాధపడాలి. ప్రస్తుతం నేను చేస్తున్నది అదే. అక్క, నువ్వొక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడు, ఒక్కో రకంగా ప్రవర్తిస్తుండ బట్టే విషయం ఇంతవరకు వచ్చింది. అసలు నిజానికి మొదట్నుంచి నువ్వు నేను ఒక మాట మీద ఉండుంటే ఈ పాటికి ఎంచక్క శామ్ సూర్యుల పెళ్లి అయిపోయేది. ఏంటి నాదే నేరం అన్నట్టు నిందలన్నీ నా మీద వేసేస్తున్నావు? శామ్ని మొదటి నుంచి నువ్వు కావాలని, మళ్ళీ వద్దని, మళ్ళీ ఆ తర్వాత కావాలని ఇలా మాట మీద మాట మార్చింది ఎవరు చెల్లి? నువ్వు కదూ? నేనేదో అజ్ఞానంతో అలా చేశానే అనుకో. తప్పు చెల్లి. శామ్ మంచి పిల్ల. ఆ పిల్ల సూర్యకి మంచి జోడీ అని నా మనసు మార్చే ప్రయత్నం చేశావా? అవకాశం దొరికింది కదా అని పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చుకొని ఆ సామాన్యాన్ని ఆకాశానికి ఎత్తడం మొదలుపెట్టావు. ఫలితం చివరికి శామ్ ఇటు నాకు, అటు నీకు కాకుండా పోతుంది. తను అమెరికాకు వెళ్ళిపోతుంది ఇప్పుడు. అవును చెల్లి, తలుచుకుంటుంటేనే చాలా కలవరంగా ఉంది. శామ్ కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. ఇక ఈ ఇంటితో, మనందరితో శామ్కున్న సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోయినట్టే. అక్క, మనిద్దరూ ఒకసారి మాట్లాడి చూద్దామా? అమెరికాకి అంత తొందరగా వెళ్ళగలమా? వీసాలు గీసాలంటూ ఏవో ఉంటాయి కదా చెల్లి. అమెరికాకి కాదు, శామ్తో మాట్లాడి చూద్దామా అంటున్నాను. గోధుమలు వేస్తే బాదం పప్పు పండుతుందా అని వాళ్ళ నాన్న తన్ని రమ్మనంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు శామ్ మన మాట వింటుందా? ఒకవేళ మన మాట విందే అనుకో, వాళ్ళ నాన్న ఊరుకుంటాడా? అక్క, అసలు ప్రయత్నించకుండానే ఇలా అంటావేంటి? రా అక్క, ఒకసారి మాట్లాడదాం. లేదు చెల్లి, శామ్ ఆగదు. వాళ్ళ నాన్న రమ్మన్నందుకు కాకపోయినా జరిగినవన్నీ శామ్ గుండెను చాలా గాయపరిచాయి. ఇక తను ఆగదు. చివరికి ఎండమావులు చూసి నీళ్లు అన్న చందాన అయింది నా కోరిక. అక్క, ఇప్పుడేం చేద్దాం అక్క? నువ్వు అటు తిరిగేడు, నేను ఇటు తిరిగి ఏడుస్తాను. హలో. అరే ఏంటి సమంత ఏడుస్తున్నావా? ఓ వెరీ సాడ్. ఏంటి సమంత, నువ్వు యుఎస్ వెళ్ళిపోతున్నావని నీకు గ్రాండ్ గా ఫేర్వెల్ పార్టీ ఇద్దాం అనుకున్నాను. నీకోసం కింద వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటి? ఏం చేస్తాం సమంత, లైఫ్ అన్నాక ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. కమ్ ఆన్ సమంత, కమ్. శ్వాసలేని
సూర్య, ఆ సమంత ముందు నన్ను కొడతావా? చెప్తా. అదే సమంత ముందు మన పెళ్లికి జరగబోయే లగ్న పత్రిక వేడుక ఎలా జరుగుతుందో చూద్దుగాని. సమంత, వస్తున్నానే, నీ దగ్గరికే వస్తున్నా. ఆనందం ఆనందమాయనే మా సూర్య పెళ్లి కొడుకాయనే. పంతులు గారు, అమ్మా, అని వచ్చేసినట్టే కదా? బేషుగ్గా అన్ని వచ్చేసినట్టేనమ్మా. ఒక పెద్ద ముత్తైదుకి మొదటి శుభ్లకి ఇవ్వాలి అని అంత చెప్పారు, ఇంకా ముత్తైదులు ఎవరు రాలేదేంటబ్బా? చెల్లి, ఇంకా ముత్తైదులు ఎవరు రాలేదేంటి? ఏమో అక్క, నాకు తెలీదు. ఏంటి చెల్లి అలా అంటావు? కుట్టన్ రేఖ చేతిలో ఉన్న ఒకటే, ఏలుకోలేని మొగుడు ఇంట్లో ఉన్న ఒకటే అన్నట్టు మొదటి శుభ్లకి ఇచ్చే సమయంలో ముత్తైదులు ఎవరు లేకపోతే ఎలా చెప్పు? అక్క, అన్నీ తెలిసి ఊరికే ఉపన్యాసాలు దంచుకో. అంటే ముత్తైదువుల్ని బొట్టు పెట్టి పిలవలేదా? నాకేంటి అవసరం? తప్పు చెల్లి, జరగబోయేది నీ కొడుకు పెళ్లి. నువ్విలా చేస్తే పాపం సామాన్య వాళ్ళమ్మ చిన్నబుచ్చుకోదు. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నా పెళ్లి విషయంలో మా అమ్మ అసలేమీ పట్టనట్టే ఉంటుందని సూర్య బాధపడ్డు. నా కొడుక్కి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విషయం నీకు తెలీదా? పిల్లలు మారం చేశారని మనం వాళ్ళ విషయాల్లో పట్టించుకోకుండా ఉంటామని చెప్పు. నా మాట వించెల్లి, ముత్తైదులకి ఫోన్ చేసైనా పిలువు. అక్క, విసిగించుకో. నేనెవర్ని పిలవను, అంతే. హా, కుక్కలు పోట్లాడుకొని చివరికి నోట్లో దుమ్ము కట్టుకున్నాయంట. అలా ఉంది. ఏంటక్క? అబే, నిన్ను కాదు చెల్లి, సామాన్యని వాళ్ళ అమ్మని అంటున్నాను. అనవసరమైన రాద్ధాంతం అంతా చేసి పాపం నీ మనసుని గాయపరిచారు. సర్లే, ఆ ముత్తైదులకేదో నేనే ఫోన్ చేసి త్వరగా రండమ్మా అని పిలుస్తాను. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా.